సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తరువాత పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభతో ప్రజాక్షేత్రంలోకి పూర్తి స్థాయిలో మళ్లీ అడుగు పెడుతున్నారు. నేడు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరుగుతున్న ఈ రజతోత్సవ సభకు గులాబీ పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాలు తండాల నుంచి జనం తరలివస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో రహదారులన్నీ హోరెత్తుతూ గులాబీమయమైపోయాయి. ఎండలను లెక్క చేయకుండా పార్టీ నాయకత్వం ఏర్పాటు చేసిన వాహనాలలో కిక్కిరిసి వస్తున్నారు. దీనంతటికీ ముఖ్య కారణం కేసీఆర్ గత సంవత్సరానికి పైగా కాలం ప్రజాక్షేత్రానికి దూరంగా ఉండడమేనని ఆయన సభకు వస్తుండటంతో మరోసారి ఆయన స్పీచ్ ను ప్రత్యక్షంగా చూడాలని గులాబీ క్యాడర్ తరలి వస్తున్నట్లు సమాచారం. ఈ సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు పార్టీ అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు భారీ స్థాయిలో జన సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్న నాయకత్వం అందుకు అనుగుణంగానే భారీ ఏర్పాట్లు చేసింది. సుమారు 10 లక్షల మందికి సరిపడా ఏర్పాట్లు చేసింది. అంచనాలకు మించి జనం రానున్నారని గులాబీ శ్రేణులు చెబుతున్నారు. మొత్తం 1500 ఎకరాల స్థలాన్ని రైతుల నుంచి సేకరించగా ఇందులో సభాస్థలికి 170 ఎకరాలను కేటాయించారు. మరో 1200 ఎకరాలు సభాస్థలికి నలువైపులా ఉన్న వరంగల్ రూట్, హుజురాబాద్ రోడ్, సిద్దిపేట రోడ్లో ధర్మసాగర్ వైపు నుంచి ఎల్కతుర్తి మండల కేంద్రం చేరుకునే దామెర వైపు వాహనాల పార్కింగ్లను ఏర్పాటు చేశారు. సభా వేదికపై 500 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 10,000 మందికి తక్కువ కాకుండా తీసుకురావాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఇక వరంగల్ నగరంతో పాటు సమీపంలోని ప్రాంతాల నుంచి జనాలు స్వచ్ఛందంగా తరలివస్తారనే అంచనాల్లో బీఆర్ఎస్ శ్రేణులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి జనాన్ని సభకు రప్పించేందుకు దాదాపు 3,000 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోగా ఒక్కో నియోజకవర్గం నుంచి వందలాది ప్రైవేటు వాహనాలను సమకూర్చారు. బీఆర్ఎస్ శ్రేణుల రాకతో ఎల్కతుర్తి శివారు మొత్తం గులాబీ తోటలా మారిపోయింది. ఎటు చూసినా గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, భారీ కటౌట్లతో గులాబీమయంగా మారిపోయింది చింతలపల్లి గ్రామం. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. హన్మకొండ జిల్లాలోని చింతలపల్లి గ్రామ శివారులో బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఇక చింతలపల్లి గ్రామం అంతా కూడా గులాబీ వనంలా మారిపోయింది. ఎటు చూసిన బీఆర్ఎస్ శ్రేణుల జెండాలు, తోరణాలు, కేసీఆర్ ఫ్లెక్సీలతో ఒక పండుగ వాతావరణం, కోలాహల వాతావరణం అయితే ప్రస్తుతం మనం చూస్తాం. ఇది మనం ప్రస్తుతం చూసేది ఎల్కతుర్తి క్రాస్ నుంచి సభ ప్రాంగణం వద్దకు వచ్చేటువంటి దామెర రోడ్. ఈ రోడ్డు గుండానే కేసీఆర్ సభా వేదిక వద్దకు అయితే రాబోతున్నారు. ఇక ప్రస్తుతం ఈ రహదారుల గుండా మొత్తంగా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలతో ఒక పండగ వాతావరణాన్ని తలపించే విధంగా శ్రేణులు అయితే ఏర్పాటు చేశారు. 25 సంవత్సరాల్లోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్తున్న సందర్భంగా ఒక కీలక సభగా ఈ యొక్క ఎల్కతుర్తి సభను నిర్వహించబోతున్నారు. ఇక మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ శ్రేణులు వివిధ జిల్లాల నుండి నాయకులు, శ్రేణులతో సహా ఇక్కడికైతే చేరుకోబోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 1300 ఎకరాలకు పైగా రైతుల వద్ద నుంచి సేకరించి ఈ సభ కోసం ఏర్పాట్లు చేశారు. ఇందులోనే అత్యధికంగా 1200 ఎకరాలకు పైగా పార్కింగ్ కోసం కేటాయింపులు చేశారు. మనం విజువల్స్ చూస్తున్నంతా కూడా పార్కింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తంగా 5 జోన్లను ఏర్పాటు చేశారు. 5 జోన్ల వారీగా పార్కింగ్లు మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా వచ్చేటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి బీఆర్ఎస్ శ్రేణుల కోసము 5 జోన్ల వారీగా ఏర్పరిచారు. జోన్ 1లో వర్ధనపేట, వరంగల్ వెస్ట్, వరంగల్, పరకాల్, నర్సపేట, మహబూబాద్, కొత్తగూడెం, ఇల్లంద ప్రాంతాల నుంచి ఒక వచ్చేటువంటి వాళ్ళ కోసం జోన్ 1గా ఏర్పాటు చేసి మల్లంపల్లి, గూడెపాడు నుంచి అసన్పర్తి, ఎల్కతుర్తి వద్దకు చేరుకొని ప్రస్తుతం ఈ రూట్ గుండా వచ్చి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో వెహికల్స్ పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తంగా ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ నుంచి వచ్చేటువంటి శ్రేణుల కోసం జోన్ 2గా ఏర్పాటు చేశారు. వాళ్ళంతా ఖమ్మం నుంచి మామ్నూరు, నాయుడు పెట్రోల్ పంపు, అదేవిధంగా కడుపుకొండ బ్రిడ్జ్ వద్దకు వెళ్ళి బైపాస్ రోడ్ ద్వారా టోల్గేట్ దేవన్నపేట నుండి అనంత సాగర్, అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పార్కింగ్ ఏరియాకు చేరుకుంటారు. సో వచ్చేటువంటి బీఆర్ఎస్ శ్రేణుల కోసం అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తూ పార్కింగ్ కోసం సూపర్వైజ్ చేయడానికి దాదాపు 2100 పైగా
ప్రైవేట్ వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. సభా వేదిక కనపడే విధంగా భారీ స్థాయి బెలూన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ గులాబీ రంగులో ఉన్నటువంటి కేసీఆర్ చిత్రపటంతో కూడిన బెలూన్స్ను ఏర్పాటు చేసి సుదూర ప్రాంతం నుంచి కూడా ఈ ఏరియా కనపడే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మనం చూస్తున్నటువంటి సభా వేదికకు సంబంధించి ప్రాంతమంతా కూడా 159 ఎకరాలటువంటి ప్రధాన సభా వేదికకు సంబంధించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా కటౌట్లు, భారీ కటౌట్లు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జెండాలు. సో మొత్తంగా ఒక గులాబీ తోట అక్కడ గులాబీ పూలు పూసాయనే విధంగా కూడా ఈ పంట పొలాల లోపల ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తానికి మరి కొద్దిసేపట్లో కీలక నాయకులు కూడా చేరుకోబోతున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా గులాబీ శ్రేణులతో నిండుకొని పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇక కేసీఆర్ ఏం మాట్లాడబోతారు? గత సంవత్సర కాలం నుంచి సైలెంట్గా ఉన్న కేసీఆర్ ఈ యొక్క రజతోత్సవ సభను ఉద్దేశించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడమే కాదు, తాను రాజకీయ పరంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనేది కూడా ఒక ఉత్కంఠ రేపుతోంది. ఓన్లీ తెలంగాణే కాదు, యావత్ భారతదేశం కూడా ఉద్యమ నాయకుడిగా పేరున్న కేసీఆర్ ఏం మాట్లాడబోతారు అనేటువంటి ఉత్కంఠ అయితే ప్రస్తుతము అన్ని రాజకీయ వర్గాల లోపల కనిపిస్తూ ఉంది. ఇక ఈ ప్రాంతం అంతా కూడా వెహికల్ పార్కింగ్తో పాటుగా కూడా ప్రైవేట్ సెక్యూరిటీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం చేశారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా, ఇబ్బందులు లేకుండా సునాయాసంగా పార్కింగ్ వద్దకు చేరుకోవడం, ఇక్కడ నుంచి సభ వద్దకు శ్రేణులు నడుచుకుంటూ వెళ్ళడం, తిరిగి ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తానికి 1100 మందికి పైగా పోలీస్ సిబ్బంది ఇందులో పాల్గొనబోతున్నారు, బందోబస్తు నిర్వహించబోతున్నారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా ఈ యొక్క సభ ప్రాంతం లోపల కటౌట్లు ఏర్పాటు చేశారు. సెల్ఫీ కటౌట్లు అంటూ కేసీఆర్, కేటీఆర్ కూడినటువంటి ఒక కటౌట్లు ఏర్పాటు చేశారు. వాటి వద్ద సెల్ఫీ దిగడానికి ప్రత్యేక ఏర్పాట్లు. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేటీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్న యువత ప్రధానంగా అక్కడికి వచ్చి సెల్ఫీలు దిగేందుకు ఒక ఎంజాయ్మెంట్ వాతావరణం ఉండే విధంగా కూడా కొంత ఏర్పాట్లు చేశారు. మొత్తానికి సభకు సంబంధించినటువంటి ఆ ఏరియా కూడా ఒకసారి మొత్తం మనం చూడొచ్చు. అక్కడ వీవీఐపీస్ ప్రధానంగా మనం చూస్తున్నటువంటి ఆ ఏరియా నుంచి ప్రధాన వేదిక వెనుక వైపుకు ఆ కేసీఆర్తో పాటు ప్రధాన వీవీఐపీలకు సంబంధించిన వెహికల్స్ ఆ సభ వేదిక వెనుకనే ఆగుతాయి. అక్కడ నుంచి కాలినడకన సభ పైకి చేరుకుంటారు. మొత్తానికి ఒక జాతరను తలపించే విధంగా ఒక మేడారం జాతర, మినీ మేడారం జాతరలా ప్రస్తుతం అయితే రజతోత్సవ ఏర్పాట్లు అయితే అయ్యాయి. ఇక మరి కొద్దిసేపట్లో నాయకులు కూడా తరలి రాబోతున్నారు. ఆ తర్వాత ప్రధానంగా ఈ సభా వేదిక కుడివైపున అటు కళాకారులకు సంబంధించి ఒక ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి శ్రేణులను ఉత్తేజపరచడానికి వాళ్ళకి సంబంధించి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, కళాకారులతోని డప్పులు, అదేవిధంగా పాటలు పాడిస్తూ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించబోతున్నారు. ఇక ఈ ప్రాంతం అంతా కూడా మరికొద్దిసేపట్లో గులాబీ మయమైతే కాబోతోంది. మొత్తానికి 25 వసంతాలు బీఆర్ఎస్ పార్టీ వెళ్తున్న నేపథ్యం లోపల ఉద్యమ పార్టీగా వచ్చి ఆ తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గత సంవత్సర కాలంలో సైలెన్స్ను ఇప్పుడు బ్రేక్ చేయబోతున్నారు. ఆయన ప్రసంగమే ప్రధానంగా ఉండబోతుంది. ఆ ప్రసంగం అసలు ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ సూర్యాపేటకు చెందినటువంటి రైతుల ఎడ్ల బండ్లు సభా స్థలి వద్దకైతే చేరుకుంటున్నాయి. ఎడ్ల బండ్లతోని దాదాపు 6 రోజుల పాటు ప్రయాణం చేసిన ఈ రైతులంతా కూడా మొత్తంగా 17 ఎడ్ల బండ్లు రైతులు సూర్యాపేట నుంచి బయలుదేరి 22వ తేదీ ఉదయం బయలుదేరి ప్రస్తుతము సభ వేదిక వద్ద కూడా చేరుకోబోతున్నారు. వీళ్ళంతా కేసీఆర్ను స్వయంగా కలుస్తామనేటువంటి ఆలోచనతో అక్కడి నుంచి తమ సమస్యను చెప్పుకోవడానికి ఎడ్ల బండ్లతో అయితే వస్తున్న పరిస్థితి. ఒక జాతరను ప్రస్తుతం మనం ఎడ్ల బండ్లు వస్తున్న తీరు చూస్తే కూడా ఒక జాతరకు వెళ్తున్నటువంటి పరిస్థితి, గులాబీ జాతరగా ప్రస్తుతము ఈ యొక్క సభ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొత్తానికి ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులను, నాయకులను కొత్త జోష్ నింపే విధంగా ఒక కొత్త జోష్ నింపుతూ ఆయన దిశానిర్దేశం బీఆర్ఎస్ శ్రేణులకు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ స్థాయి భారీ ఎత్తున రజతోత్సవ సభలు నిర్వహించడము ఓ రకంగా అటు పొలిటికల్గాను, మరోవైపు పార్టీ పరంగాను కూడా కొన్ని నూతన మార్పులకు శ్రీకారం చుడుతున్నటువంటి చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్లో సాగుతుంది. ఇక మరి కొద్దిసేపట్లోనే నాయకుల ఎంట్రీ, దాంతోపాటుగా కేసీఆర్ ఎంట్రీ అయితే ఉండబోతుంది. మొత్తానికి సభకు సంబంధించి ఓవరాల్గా ఇప్పటికున్న అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, ఎల్కతుర్తి.